ఎరా ఇదంతా నీ ప్లానింగ్ అన్నట్టుగా ఏడుస్తూ మరీ చెప్పేసావు కదా. కార్లో మళ్ళీ ఏదో గుర్తొచ్చేసి నువ్వు ఏడ్చి మళ్ళీ మమ్మల్ని నవ్వించేస్తావు గానీ ఇక్కడుండు, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తాను. ఏదైనా గిఫ్ట్ రెడీగా ఉంది. అలా కదా నేను కూడా వస్తాను. అబ్బా కార్ లాగదురా. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇంతకు ముందు గానీ తర్వాత గానీ ఈ ప్రపంచంలో ఎవడికి ఇవ్వని గిఫ్ట్ లా ఉండాలి. అయితే ఓ పని చేయి, అనును మానేసి నన్ను పెళ్లి చేసుకో. వచ్చాక చూద్దాంలే. So, Mr. Rajni, you've done a great job. Okay, what are you feeling right now? I love Anu. What? Yes. తను లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. నాకు ఈ గౌరవం దక్కేది కాదు. ఈ క్రెడిట్ అంతా అమ్మాయితే. I love you. ఏయ్ ఏంటి సడన్ గా? సరే గాని నెక్స్ట్ మంత్ మనం ఫారిన్ వెళ్తున్నాం. నేనెందుకు? అను, నాకు నువ్వు ఉంటే చాలు. ఈ ప్రపంచంలో ఇంకేం అక్కర్లేదు. అన్నా నేను గిఫ్ట్ కొనడానికి తిరుగుతున్నాడు. నువ్వు త్వరగా రా. I'm waiting for you in the shopping complex. Come soon. Mami and I will be here till you come. త్వరగా రా. గిఫ్ట్ దొరికిందా? సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగానే, నాకు ఏ గిఫ్ట్స్ దొరకలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ట్రై చేయి. అయినా ఇన్ని కిలోలు బరువున్న వజ్రాన్ని నిన్ను గిఫ్ట్ గా ఇస్తాను. ఇంకా మహాన్ గిఫ్ట్స్ అనక. మామయ్య హాయ్. హాయ్. అయ్యి బాబోయ్, హాయ్ చెప్పేసింది. ఇది నాకు సెట్ అయిపోయేలా ఉంది. వర్కౌట్ అయితే ఇద్దరు పిల్లలు ఒకే ముహూర్తం జరిపించేయచ్చు. నేను దాన్ని లాక్కొచ్చేస్తాను. భోజనాలు గచ్చలు మిగిలిపోతాయి. ఏమండి హాయ్ అంటే హాయ్ అనేసారంటండి. నేను అంతలా నచ్చానా? ఇక్కడ
రెడీగా ఉండు. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? స్వామి, నీ వల్ల నాకు అను దక్కింది, అను వల్ల నాకు ఈ గౌరవం దక్కింది. నేను ఒక్కడే వచ్చానని ఫీల్ అవ్వకు స్వామి. అను కూడా నీ దగ్గరికి వస్తుంది, అను కూడా నీ దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి రావద్దు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. నువ్వు రాక్షసుడివి. నీకు ఓ చెల్లెలుందిగా. నీ కళ్ళ ముందే ఎవరైనా నన్ను అలా చంపేస్తే నీకు తెలిసేదిరా ప్రాణం విలువ. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నందుకు నువ్వేంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నీలాంటి హంతకుడి నీడలో ఒక్క క్షణం కూడా ఉండను. నీకు దూరంగా వెళ్ళిపోతా. నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నించినా, నన్ను చూడాలని నా దగ్గరికి వచ్చినా నీకు కనపడేది నా శవమే. మన ఇద్దరిలో ఎవరి ప్రాణమైనా పోయిన రోజే ఇద్దరం కలుసుకుంటాం. చిన్నపిల్లైనా పెద్ద మాటలే మాట్లాడేసిందిరా. అది నన్ను ఏమన్నా నాకు ముద్దుగానే ఉంటుంది. దానికి నేను, నాకు అది తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. కానీ నన్ను వదిలి తను దూరంగా వెళ్ళిపోతానంటుందిరా. దాన్ని విడిచి నేను ఉండలేనురా. కొన్నాళ్ళు ఈ గొడవలు, ఈ ఊరు వదిలేసి నీలు ఎక్కడుంటుందో నేను కూడా ఆ ఊళ్ళోనే, దానికి తెలియకుండా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎస్ చందు, ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకో. ఇంకో విషయం, నీలు పిలిస్తే పలికేలా మన మనుషులు ఏర్పాటు చేయి. అన్నా, మనం చంపింది ఆ చిన్నగాడి మనిషిని కాదన్నా. నా పొరపాటు వల్ల వేరే అమ్మాయిని చంపేశాను. చచ్చిన దాని గురించి బాధపడడం కాదురా, చంపాల్సింది ఎక్కడుందో తెలుసుకోవాలి. నా అనాథ జీవితంలో అనువైతే దాన్ని చీకటి చేశాడు నీ అన్న. ప్రాణం లేని నా శరీరంలో ప్రతి రక్తపు పొట్టు ఆ క్షణంలో కోరుకున్నది ఒకటే, నీ అన్నయ్య చావు. అది కూడా నా చేతిలోనే. కానీ అనుక్షణం ప్రాణభయంతో గడుపుతూ అనుమానం వస్తే తన నీడనే నరుక్కునే తనని చంపడం సామాన్యమైన విషయం. ఆ యుద్ధంలో మీ అన్నయ్య కంటే ముందు నా ప్రాణం, నా అను లాంటి వాళ్ళు చాలా మంది పడైపోయారు. వాణ్ణి ఎలా చంపాలో అర్థం కానీ నా ఆలోచన ఊపిరి పోసింది ఎవరు తెలుసా? నువ్వు ఉన్నవన్న విషయం. కానీ నిన్ను చంపి మీ అన్నను మానసికంగా దెబ్బతీసి ఆ తర్వాత అతని చావును చూడాలనుకున్న మనుషులు ఉన్నారు. ఆ క్షణంలో నేను చేయాల్సిన మొదటి పని వాళ్ళ నుండి నీ ప్రాణం కాపాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారానే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళడం సాధ్యం. నిన్ను చంపాలనుకున్న వాళ్ళకి ఎన్నో రకాలుగా చెప్పాను, వద్దని. చచ్చిన శవాన్ని కూడా చంపే క్రూరుడు మీ అన్నయ్య. అలాంటి మీ అన్నయ్యని చంపడానికి నేనేం చేసిన తప్పు కాదు. అను కోసం సాధించాలనుకున్న నా లక్ష్యాన్ని నీ కోసం పూర్తి చేయాల్సి వచ్చింది. అవును,
ఆ ఫంక్షన్ పెట్టింది నీకోసమే. ఆ ఫంక్షన్ పెట్టడానికే నేను ఫారిన్ వెళ్ళాను. ఒక రకంగా అను లక్ష్యాన్ని సాధించి తనకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఒక విఐపీలా ఇండియాకి వచ్చాను. ఫంక్షన్కి నేను పిలిచాను. ఐ లవ్ యూ అని అబద్ధం చెప్పాను. నీతో కలిసి వస్తే ఏదో ఒకరోజు మీ అన్నయ్య దొరుకుతాడు అనుకున్నాను. కానీ వచ్చిన రోజే వాడి చేతులతో వాడి చావుని వాడే ఆహ్వానించుకున్నాడు. అక్కడితో నా లక్ష్యం పూర్తయింది. ఆ క్షణమే చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఇతను అడ్డుపడ్డాడు. ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అను నా చెల్లెలు. తన నోటి వెంట చివరిసారిగా విన్న మాట నీ పేరు. సారీ సార్. ఒక మహారాజశ్రీలా మీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాను. కానీ మీ ముందులా మహారాజశ్రీ అనేవాడు ఎవరికి అన్యాయం చేయడు రజని. ఈ అమ్మాయికి ఏం న్యాయం చేస్తావో నువ్వే ఆలోచించు. నేను తప్పు చేయలేదు. నిన్ను మోసం చేయలేదు. అబద్ధం చెప్పాను. నిన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం మాత్రమే చెప్పాను. కానీ నా ప్రమేయం లేకుండా నా మనసు చేసిన ఒకే ఒక పొరపాటు నీ ప్రేమకు తలవంచడమే. ఆ ఒక్క విషయంలో ఈ ప్రాణం శరీరం నీదే. నువ్వే శిక్ష వేయాలనుకున్నా నేను సిద్ధమే. ప్రాణంగా చూసుకునే నా మనిషి చావుకి నన్నే కారణం చేసావు కదరా. మనిషి చావాలంటే ఇక్కడ కాదు, ఇక్కడ కాదురా. చావు కోసమే వెయిట్ చేస్తున్నాను రా. షూట్ మీ, కమ్ ఆన్ షూట్ మీ. చావుకి ఎదురొస్తావా? చావు అంటే ఎలా ఉంటుందో చూపించనా? చావుని ఎంజాయ్ చేస్తావా? చావు కంటే భయంకరమైంది చూపించనా? ఏం చేయాలి? దీన్ని చంపనా? చెప్పరా? చంపి చంపి నన్ను చంపరా. ముందు దీన్నే చంపుతా. Hey!